అటువంటి శ్రీ మృదంగం తిరుపతి సుధాకర్ గారు కూడా ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ భగవద్గీత ఏ విధంగా ఘంటసాల గారి గాత్రంతో మనందరికీ ప్రపంచానికి అందించారో వారు, అదేవిధంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే అన్నమాచార్య పాటలు అందరికీ గుర్తొస్తాయి. ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా అన్నమాచార్య పాటలు మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వినడాన్ని ఎక్కువగా అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇవాళ భౌతికంగా మన వద్ద నుంచి దూరమైనా కూడా వారి పాటల్లో నిత్యం మన మధ్య బతికి ఉన్నారంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి మనం పరిస్థితి చూస్తాను. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మన నుంచి దూరమయ్యారు. అలాగే వారిలో మీకున్నటువంటి సంబంధం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు ఉన్నటువంటి సంబంధం, వారి గురించి మా సిటీ కేబుల్ కృష్ణతేజ వీక్షకులతో పంచుకోగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులు పూజ్యులు బ్రహ్మశ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు నాకు వారికి ఉన్నటువంటి పరిచయం సుదీర్ఘమైనటువంటి పరిచయం, దాదాపు 50 సంవత్సరాలు. ఇది ఎలా ప్రారంభమైందంటే, గౌరవనీయులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ప్రిన్సిపాల్గా ఉండే రోజుల్లో నేదునూరి కృష్ణమూర్తి గారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకించి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు స్వరపరచడం కోసం, తర్వాత ఎస్వి సంగీత నృత్య కళాశాలను ఒక అద్భుతంగా ఒక దేవాలయంగా మలచడం కోసం వారిని గవర్నమెంట్ డెప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆనాటి రోజుల్లో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉండే రోజుల్లో ఇక్కడ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు అపాయింట్ అవడంతో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆనాటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకించి అన్నమాచార్య స్కాలర్షిప్ అనేటటువంటి ఒక కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు 1974లో, అంటే 50 సంవత్సరాల క్రితం, ప్రొఫెసర్ డి పశుపతి గారు మరియు ప్రత్యేకించి శ్రీ మన నేదునూరి కృష్ణమూర్తి గారు సంగీత కళానిధి వీరి దగ్గర, అంతేకాదు సంధ్యావందనం శ్రీనివాసరావు గారి దగ్గర, ఈ ముగ్గురు మహానుభావుల దగ్గర కూడా నేర్చుకున్నారు. నేర్చుకోవడం అంటే అమితమైనటువంటి స్వరజ్ఞానం, అప్పటికే అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం వలన వారు చెప్పినటువంటి కృతులని యథాతథంగా వారు స్వీకరించి, అప్పటికి పినాకపాణి గారు, ఇంకా ఓలేటి వెంకటేశ్వర గారు, నూకల గారు, ప్రొఫెసర్ డి పశుపతి గారు వీరందరూ స్వరపరిచిన కీర్తనలు గానం చేసేవారు. వందలాది కృతులు నేర్చుకున్నారు. ఈ యొక్క నేర్చుకోవడంలో ఆ తపన, ఆ యొక్క అంకిత భావం వారి చేత ఏం చేసిందంటే, కొన్ని వందలాది కృతులను ఆనాటి నుంచి స్వరపరచడం మొదలుపెట్టారు. స్వయంగా వీరే స్వరపరచడము, వీరే గానం చేయడమే కాకుండా అనేక కృతులను కూడా వారు రచన, వాగ్గేయకారుడిగా ఆంజనేయ స్వామి వారి మీద అయితేనే, ఇతర దేవతల మీద అయితేనేమి అనేక కీర్తనలు కూడా వీరు స్వరపరచడము, గానం చేయడం జరిగింది. ఇది వారితో ఉన్నటువంటి పరిచయం. నాకు 1974 నుంచి ఎందుకు తెలుసునంటే, ఆనాటి రోజు నేను స్టూడెంట్గా చేరడం మూలాన ప్రత్యేకించి నాకు వారి గురించి తెలుసు. ఇకపోతే ఇంకా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు చెప్పాల్సింది శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, నాటి ఈవో. అంతకుమునుపు శ్రీ రాజగోపాల్ రాజు గారు ఈవోగా ఉండేవారు. జి కుమారస్వామి రెడ్డి గారు, ఈ పివిఆర్కే ప్రసాద్ గారు అయితేనేమి, శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు అయితేనేమి, కేవీ రమణాచారి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అంతే ముక్తేశ్వరరావు గారు, ఇటువంటి మహానుభావులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయనంటే ప్రాణం, ఆయన పాట అంటే ప్రాణం, ఆయనకు ఒక ప్రత్యేక మర్యాద. తిరుపతి కాదు, యావత్ దక్షిణ భారతదేశంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారంటే అదొక ప్రత్యేకమైనటువంటి విధానం. ఆయన ఏమిటంటే ప్రతి కీర్తనను కూడా, అంటే పిన్ టు పిన్ అంటారు, స్వరము, సుస్వరము, ధాతు, మాతులు ఇవన్నీ కూడా ప్రత్యేకించి పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. నొటేషన్ కానీ, సాహిత్యము, సాహిత్య భావము, అందులో ఉండే లోతుగా ఉండే అర్థము తెలియకపోయినా కూడా ఇతరుల దగ్గర నుంచి నేర్చుకొనైనా తను విషయం తెలుసుకొని ఆ సాహిత్యాన్ని తగిన భావమునకు తగినటువంటి రాగమును ప్రత్యేకంగా ఎంచుకోవడంలో ఆయన యొక్క నేర్పరితనం ఉంది. ఇక శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఇక సప్తగిరి సంకీర్తనలు ఏర్పరచడంలో కానీ, ద్వాదశి సంకీర్తనలు కానీ, ఈ రోజుల్లో వేలాది మంది అందరూ కూర్చొని గానం చేసుకునేటటువంటి బృందగానాల విషయంలోనైతేనేమి, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, లలిత సంగీతము, భక్తి సంగీతము, జానపద సంగీతము, దేనికది 4 స్తంభాల్లాగా విడగొట్టి ఎవరికి ఏది కావాలి అంటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ అంటారు, అంతయు నీవే హరి పుండరీకాక్ష అంటారు, తర్వాత నారాయణ నీ నామమే నాకు గతిని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడు,
ఇలాంటి ఇంకా ఇది కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకత ఏంటంటే వారు గురువులు స్వరపరిచినటువంటి ఇంకా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు ఏ విధంగా తన కీర్తనలు స్వరపరిచి తన గానం చేస్తాడో నేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా స్వరపరిచి గానం చేసినటువంటి కీర్తనలు కూడా బహుళ ప్రాచుర్యంలోకి తీసినటువంటి మహానుభావుడు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు. ఇకపోతే ఈయన వెనకర ఇంకొక ఇద్దరు వ్యక్తులు చెప్పుకోవాలి మనం. శ్రీ కామిశెట్టి శ్రీనివాస శెట్టి గారు 1980s బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే ప్రాణం. అదేవిధంగా ఆమె శోభారాజ్ గారు కూడా ఉండేవారు. అదొక ప్రత్యేక బృందం. లోకాభిరామ్ గారు తబలా రాజగోపాల్ గారు, గురుస్వామి గారు వైలను, ఇలాంటి వాళ్ళందరితో కూడా కొన్ని వేలాది ప్రోగ్రామ్స్, అది అడవులైతేనేమి కొండ కోనల్లో అయితేనేమి పల్లె పల్లెకు తిరిగి అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడంలో తన తుది శ్వాస వరకు అంకిత భావంతో చేసినటువంటి మహానుభావుడు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలతో వీరికి 50 సంవత్సరాల అనుబంధం ఉంది. అంతేకాకుండా వారు రిటైర్డ్ అయ్యి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి రోజుల్లో 58 సంవత్సరాలకే రిటైర్డ్ అయినా కూడా ఈ 18 సంవత్సరాలు కూడా వారానికి 2-3 సార్లు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ స్టూడియోకి, మ్యూజిక్ కాలేజీలో ఉండే రికార్డింగ్ స్టూడియోకి వచ్చి తనకు ఓపిక ఉన్నన్ని పాటల్ని రికార్డింగ్ రూపంలో ఇచ్చి, ఇప్పుడు డైరెక్ట్గా కచేరీ చేస్తే ఆయన కచేరీ అంటే ఎక్కడ లేని జనం తెలుసుకొని వచ్చేస్తారు. 1000 మంది ఉంటారు. మరి లక్షలాది మంది ప్రజలకు, కోటానుకోట్ల మంది ప్రజలకు, యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ దేవాలయం, హిందూ దేవాలయం ఉన్నా కూడా అక్కడ శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క కీర్తనలు వినని ఆలయం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక దీనికి తోడు పశుపతి సారు బాగా ఎంకరేజ్ చేశారు ఆ రోజుల్లో. అదేవిధంగా పుదుక్కోట రామనాథం గారికి, వీరికి పుదుక్కోట వైలిన్ మహా విద్వాంసులు, చాలా ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరు ప్రత్యేకించి ఈ చిన్న బిడ్డల్ని, యువతను బాగా ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక కచేరీలు అది నిర్వహించేవారు. మంచి సంస్కర్త. శిష్యుల్ని తయారు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఒకరి పేరు చెప్పకపోతే ఒకరి పేరు చెప్తే బాగుండదు. ఏంటి ఇక్కడ శిష్యుల ప్రత్యేకత అని అంటే, అదేవిధంగా ఆయన ఏ విధంగా అన్నమాచార్య స్కాలర్షిప్ స్టూడెంట్గా కొన్ని వందలాది కీర్తనలు నేర్చుకున్నారో, ఆనాటి పెద్దలు ఈఓలు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈయన ఏం చెప్తే అదే. బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పినారంటే అది వేదవాక్కు. అలాగా ఆయన మాట వినేవారు. దాంతో మనం కూడా అన్నమాచార్య స్కాలర్షిప్ని కంటిన్యూ చేద్దామని చెప్పి 2 సంవత్సరాల అన్నమాచార్య స్కాలర్షిప్ కోర్సు కంటిన్యూ చేసి, కోర్సుకు ఒక 10-20 మందిని చేర్చుకొని ఆ బ్యాచ్ అవ్వడం, ఇంకొక బ్యాచ్ అలా కొంత వందలాది మంచి శిష్యులను తయారు చేశారు. ఈనాడు పాడుతున్నారంటే బాలకృష్ణ ప్రసాద్ గారి శిష్యులందరూ కూడా ఆయన యొక్క చలవే, ఆయన యొక్క విద్యా భిక్ష వలన ఈరోజు పాడుతున్నారు. అంతే. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారిలో తాళ్లపాక అన్నమాచార్యుల కృతులు అయితే వేలాది కీర్తనలు వచ్చు. అదేవిధంగానే త్యాగరాజ స్వామి వారి కృతులు, శ్రీ పురంధరదాసుల వారి కృతులు, నారాయణ తీర్థుల వారి కృతులు, భద్రాచల రామదాస్ వారి కృతులు, ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి, శ్యామశాస్త్రుల వారి. ఒకసారి ఇక్కడ వాగ్గేయకార సంస్మరణోత్సవం అని చెప్పి మహతి ఆడిటోరియంలో జరిగితే, సార్ మీరు మీ ఇష్టం వచ్చిన వాగ్గేయకారులది గానం చేయాలి సార్ ప్రతిరోజు అంటే, నువ్వు ఎన్ని కీర్తనలు కావాలన్నా అన్ని కీర్తనలు రాసుకో సుధాకరు, నీకు ఎప్పుడు ఏ వాగ్గేయకారుది కావాలన్నా మనం పాడదాం, ఎవరు రాకపోయినా కూడా పర్వాలేదు పాడదాం అంటాడు. అలా ఆయన ఏ వాగ్గేయకారుని కీర్తనలైనా అన్ని వచ్చు వారికి.